మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భారత రాష్ట్ర సమితి వైసీపీ మధ్య రాజకీయ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాల్సిన పని లేదు. వీరి రాజకీయ స్నేహంలో ఆర్థిక సహకారం కూడా చాలా కీలకమని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి లింక్ ఒకటి బయటపడింది. తెలుగు రాజకీయాల్లో సంచలన చర్చగా మారింది. దుబాయ్లోని ఒక ఇల్లు దీనికి కారణం. 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ 2 ఎపిసోడ్లకు సంబంధించి దుబాయ్లోని ఒక లగ్జరీ ఫ్లాట్ డెన్గా మారిందని ఇప్పుడు తెర మీదకు వచ్చిన కొత్త అంశం. దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పేరున్న పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ అన్న భారీ బహుళ అంతస్తుల భవనం 66 అంతస్తుల్లో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉండి సుదీర్ఘకాలం దేశం బయట గడిపి తిరిగి వచ్చిన సునీల్ రావుకు ఈ లిక్కర్ కేసులో లింక్ ఉన్నట్లుగా బయటపడింది. సునీల్ రావు తన భార్యతో పాటు మరో వ్యక్తి పేరు మీద కూడా దుబాయ్లో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. దాన్ని తనతో పాటు ఫ్లాట్ కొన్న వ్యక్తిని మోసగించడానికి ఓ రెంటల్ ఏజెన్సీకి ఇచ్చారు. కానీ వెంటనే ఆ రెంటల్ ఏజెన్సీ నుంచి తన భార్య పేరుతోనే లీజుకు తీసుకున్నారు. అంటే ఇక ఇల్లు అద్దెకు ఇచ్చేసినట్లుగా ఆ ఫ్లాట్లోకి సహా కొనుగోలుదారు రాకుండా ఉండేలా చూసుకున్నారన్నమాట. ఈ భారీ బహుళ అంతస్తుల భవనంలో 1వ అంతస్తు నుంచి 34వ అంతస్తు వరకు ఒక 5 స్టార్ హోటల్ను నిర్వహిస్తున్నారు. 35వ అంతస్తు నుంచి 66వ అంతస్తు వరకు రెసిడెన్సీ ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులోనే ఏపీలో వేలాది కోట్ల విలువైన మద్యం స్కామ్లో భారీ మొత్తాన్ని కొలగొట్టి దుబాయ్కు పారిపోయి అక్కడ పెట్టుబడులు కంపెనీలన్నింటినీ ఏర్పాటు చేసుకున్న వైసీపీకి చెందిన మూట ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బూనేటి చాణక్య, పురుషోత్తం, వరుణ్ కుమార్తో పాటు మరికొందరు ఉన్నారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశం వెలుగులోకి చూసింది. ఇక అదేమంటే తెలంగాణ రాజకీయాలన్నీ షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన శ్రవణ్ రావు కూడా ఇదే ఫ్లాట్లో ఉండటం ఆసక్తికరంగా మారింది. వీరంతా ఈ భారీ బహుళ అంతస్తుల భవనంలోని 58వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 5801లో కొన్నేళ్లు ఉన్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఆ ఫ్లాట్ను శ్రవణ్ రావు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు షెల్టర్ కోసం ఇచ్చారు. ఆయన అద్దెకి ఇచ్చారా లేకపోతే ఈ స్కామ్లో డబ్బులు రూటింగ్ చేయడంలో ఆయనకు కూడా కీలక పాత్ర పోషించారా అన్నది తెలియాల్సి ఉంది. పరారులో ఉన్న సమయంలో దుబాయ్లో చాలా రోజుల పాటు అదే ఫ్లాట్లో లిక్కర్ నిందితులతో కలిసి శ్రవణ్ రావు ఉన్నారని ఫ్లాట్ సహా ఓనర్ ఆధారాలతో సహా ఏపీ లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న సిట్కు ఫిర్యాదు చేశారు కూడా. ఆయన సిట్ ముందు హాజరై అధికారికంగా వాగ్మూలం ఇవ్వనున్నారు. శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఏడాదికి పైగా విదేశాల్లో బతికేసి అరెస్టు నుంచి రక్షణ పొంది ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే ఆయనపై ఇతర నేరాలు ఉండటంతో అరెస్టు చేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనూ ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పాత్ర ఉన్నట్లు తేలితే బీఆర్ఎస్, వైసీపీ మధ్య లిక్కర్ బంధం కూడా గట్టిగా ముడిపడిందని అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారత రాష్ట్ర సమితి వైసీపీ మధ్య రాజకీయ అనుబంధం, మిత్రత్వం గురించి చెప్పాల్సిన పని లేదు. వీరి రాజకీయ స్నేహంలో ఆర్థిక సహకారం కూడా చాలా కీలకమని చెప్పుకుంటూ ఉంటారు.
ఇప్పుడు అలాంటి లింక్ ఒకటి బయటపడింది. తెలుగు రాజకీయాల్లో సంచలన చర్చగా మారింది దుబాయ్లోని ఒక ఇల్లు దీనికి కారణం. 2 తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ 2 ఎపిసోడ్లకు సంబంధించి దుబాయ్లోని ఒక లగ్జరీ ఫ్లాట్ డెన్గా మారిందని ఇప్పుడు తెర మీదకు వచ్చిన కొత్త అంశం. దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పేరున్న పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ అన్న భారీ బహుళ అంతస్తుల భవనం 66వ అంతస్తులో ఉంటుంది. బ్యాక్ టు న్యూస్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉండి సుదీర్ఘకాలం దేశం బయట గడిపి తిరిగి వచ్చిన సునీల్ రావుకు ఈ లిక్కర్ కేసులో లింకు ఉన్నట్లుగా బయటపడింది. సునీల్ రావు తన భార్యతో పాటు మరో వ్యక్తి పేరు మీద దుబాయ్లో విలాసవంతమైన ఫ్లాట్ కొన్నారు. దాన్ని తనతో పాటు ఫ్లాట్ కొన్న వ్యక్తిని మోసగించడానికి ఓ రెంటల్ ఏజెన్సీకి ఇచ్చారు. కానీ వెంటనే ఆ రెంటల్ ఏజెన్సీ నుంచి తన భార్య పేరుతోనే లీజుకు తీసుకున్నారు. అంటే ఒక ఇల్లు అద్దెకు ఇచ్చేసినట్లుగా ఆ ఫ్లాట్లోకి సహా కొనుగోలుదారు రాకుండా ఉండేలా చూసుకున్నారన్నమాట. ఈ భారీ బహుళ అంతస్తుల భవనంలో 1వ అంతస్తు నుంచి 34వ అంతస్తు వరకు ఒక 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35వ అంతస్తు నుంచి 66వ అంతస్తు వరకు రెసిడెన్సీ ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులోనే ఏపీలో వేలాది కోట్ల విలువైన మద్యం స్కామ్లో భారీ మొత్తాన్ని కొల్లగొట్టి దుబాయ్కి పారిపోయి అక్కడ పెట్టుబడులు కంపెనీలన్నింటినీ ఏర్పాటు చేసుకున్న వైసీపీకి చెందిన మూట ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. ఏపీలోని లిక్కర్ స్కామ్, తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ అంశాలు వేరైనప్పటికీ ఈ రెండింటి మధ్య లింక్ ఉన్నట్లుగా ఇటీవల కాలంలో జరిగిన అధికారుల బృందం దర్యాప్తులో తెల్లమవుతోంది. అయితే ఇక అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో మరింత లోతుగా అధ్యయనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దుబాయ్లోని ఓ ప్రైమ్ ఏరియాలో ఉన్న లగ్జరీ ప్లాట్ ఇందు వేదికగా మారిందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న వారితో తెలంగాణకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితులుగా ఉన్న శ్రావణ్ రావు మిలాఖత్ అయ్యాడనే ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ శ్రావణ్ రావు అద్దెకుంటున్న ప్లాట్ లోనే లిక్కర్ స్కామ్ సంబంధించిన నిందితులకు షెల్టర్ ఇచ్చినట్టుగా కూడా అధికారుల బృందం దర్యాప్తులో తేలటంతో ప్రస్తుతం ఉన్న అనుమానాలు మరింత ఉత్కంఠను రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు లిక్కర్ స్కామ్, ఇటు ఫోన్ ట్యాపింగ్ ఈ రెండు కూడా రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో పెను తుఫానుగా మారాయని కూడా చెప్పవచ్చు. అంటే సిట్ అధికారుల దర్యాప్తుతో మాట పలు ఇతర బృందాలు కూడా జరిపిన దర్యాప్తుల నేపథ్యంలో అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దుబాయ్లోని 5,801 ప్లాట్ నెంబర్ లో అటు లిక్కర్ స్కామ్ నిందితులు, ఇటు ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితులు కొంతకాలం పాటు గడిపినట్లుగా కూడా ఆ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ ప్లాట్ కు సహా ఓనర్ గా ఉన్నతను సిట్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు ఇదే విషయంలో. అయితే నేరుగా తన వాంగ్మూలం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఓనరు వాంగ్మూలం కూడా ఈ వ్యవహారంపై ఇవ్వనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా దుబాయ్ కేంద్రంగా అటు లిక్కర్ స్కామ్, ఇటు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిందితులు ఒక్కటై అక్కడ వ్యాపార ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అడ్డాగా చేసుకున్నారని కూడా ఇక్కడ అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కొల్లగొట్ల కోట్ల రూపాయల మార్పిడి నేపథ్యంలో అక్కడ షెల్టర్ జోన్ తీసుకున్న నిందితులకు శ్రావణ్ రావు సహకరించారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయ దుమారం రేపుతున్న ఈ వ్యవహారంలో మరింత లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం కూడా, పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అటు వైకాపా, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మధ్య ఉన్న స్నేహబంధం నేపథ్యంలో ఈ ఘటనలు వెలుగులోకి వస్తున్నందున మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చెప్పిన అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సిట్ అధికారుల బృందం మరింత అధ్యయనం చేసి
ఈ క్షేత్రస్థాయిలో ఈ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాల్లో మరింత లోతుగా పరిశీలన చేసినట్లయితే అనేక విషయాలు కూడా బహిర్గతమయ్యే అవకాశాలు, పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రావణ్ రావు ఏడాది పాటు వివిధ దేశాల్లో తిరిగి ఇండియాకు తిరిగి వచ్చారు. అరెస్ట్ కారనే నేపథ్యంలో ఆయన స్వేచ్ఛగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతర కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఆయన లిక్కర్ స్కామ్ నిందితుడితో కలిసి ఉన్న వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడంతో రాజకీయాల్లో ప్రధాన చర్చగా కొనసాగుతోంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.